హాయ్ ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్గా ఒక సామెత చెప్పాలని ఉంది. నాకు అమ్మ పెట్టనేదు అడక్క తినేదు అంటే ఇదే. ఒక ప్రభుత్వం చేసిన పని ఇంకొక ప్రభుత్వం నిలవన ఆపేస్తుంది. చూడండి ఎంత కంకర వేస్ట్ అయ్యిందో. ఇది గవర్నమెంట్ స్కూలు, ఇది వచ్చి కిచెన్ అన్నమాట. కిచెన్ రూమ్ ఇది. ప్లాస్టింగ్లు అన్నీ చేస్తూ ఉండరు. ఒక ప్రభుత్వం కాలంలో ప్లాస్టింగ్లు అన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. చేసే క్రమంలో మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ పార్టీ ఓడిపోయింది, వేరే పార్టీ వచ్చిందనమాట. ఇప్పుడు ఆ పని నిలవన ఆగిపోయింది. చూడండి అక్కడ కంకర ఉంది. ఆ కంకరే కాదు ఫ్రెండ్స్, చాలా ఇసుకి మొత్తం సమస్తం ఉంది. ఈ లోపల నేనున్నాను స్పాట్లో, కనీసం ఒక లోడు సిమెంట్ దిగింది. ఆ సిమెంట్లో ఏం వాళ్ళ మొత్తం ఆడబెట్టారు. గెడ్డ అయిపోయింది. సిమెంట్ మొత్తం గెడ్డ అయిపోయింది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, అది లాస్ట్ దూరం చెరువు దగ్గర ఉంటుంది. వచ్చిన వాళ్ళు పోయేవాళ్ళు, సిమెంట్ ఎత్తుకొని పోయేవాళ్ళు, కంకర ఎత్తుకొని పోయేవాళ్ళు, ఇసుక ఎత్తుకొని పోయేవాళ్ళు. ఆ పైపులు పెట్టుంటే, పైపులు బోర్డులు మొత్తం పెట్టుంటే, నేనే ఎలక్ట్రీషియన్ని. పైపులు బోర్డులు మొత్తం పెట్టుంటే కింద అందని మొత్తం అందిన వరకే ఎత్తుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ చాలామంది. అది ఎవరని కనిపెట్టలేకపోయారు. అయితే అది పాడుపడిపోయింది కదా, అందువల్ల. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రభుత్వం డబ్బంతా సిమెంట్ కట్టలు కానీ ప్లాస్టింగ్ చేసి మొత్తం ఆగిపోయింది. ఈ డబ్బంతా ఎవరిది? ప్రభుత్వం అంటే గవర్నమెంట్ది, మందే. మనకాడి నుంచి పోయిన డబ్బు ఈ విధంగా ప్రభుత్వాలు మారి ఈ విధంగా అన్యాయంగా డబ్బంతా వేస్ట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇదే కాదు, ప్రతి రూమ్లో బోర్డులు పెట్టాను, పైపులు పెట్టాను. ఎలక్ట్రీషియన్ పని స్టార్ట్ చేయాలి. ఆ క్రమంలో ఎలక్షన్ వచ్చింది, ఆగిపోయింది. ఆ ప్రభుత్వం, ఆ గవర్నమెంట్ ఓడిపోయింది. ఇది చూడండి, రాడ్లు కూడా అదిగో చూడండి, తుప్పు పట్టిపోండి. ఇప్పటికీ ఎలక్షన్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్? ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. మనకి ఎలక్షన్ జరుగు 2.5 సంవత్సరం అవుతుంది. 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి కూడా ఎట్ట గడ్డ కట్టుకోండి. ఎక్కడ కంకర అక్కడే. ఆ ఒక్కరంతే కాదు, చాలా లోడ్లు కంకర ఉంది. మొత్తం సమస్తం ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎవడు పాటికోడు ఎత్తుకొని వెళ్ళిపోతుండు, అడిగే నాదుడే లేడు. చెరువు గట్టు దూరంగా ఉంది ఇది. ఈ బాత్రూమ్లు ఫ్రెండ్స్, ఇవి మా పురుషుల బాత్రూంలు, స్త్రీల బాత్రూంలు అన్నట్టు పిల్లల బాత్రూంలు, టీచర్లు అందరే అన్నమాట. చూడండి బోర్డులు మొత్తం ఫిట్ చేసిన, ప్లాస్టింగ్ చేసిన వరకైతే ఆ బోర్డులు అలాగే ఉన్నాయి. మొత్తం ట్యాబ్లు కూడా పెట్టేశాను. వాళ్ళు టైల్స్ వేసుకుంటే బేషన్లు అవి బిగించాలా, వాష్ బేషన్లు ఇలాంటివి బిగించాలన్నమాట. ట్యాంకి చూడండి, ఏం చేద్దాం. చూడండి, ఇదంతా మన డబ్బే. ప్రశ్నించేవాడు లేడు, ఎదురు తిరిగి మాట్లాడేవాడు లేడు. ఎదురు తిరిగితే కేసులని అయ్యని ఇవని పెట్టేస్తారు. చూడండి ఎలా పాడైపోయిందో. ఇది వేరే రూములు కాదు ఫ్రెండ్స్, ఇది బడి, స్కూలు, పిల్లల కోసం. దీని మీద కూడా రాజకీయం చూపించి అన్యాయంగా డబ్బు వేస్ట్ చేసి, మా ఊర్లో బడి లేదు, సదరమైన బడి లేదు. మన వానాకాలం వస్తే చెట్లు పుట్టలు మొత్తం ఇరుగు పడిపోయినాయి. ఆ రోజు ఎట్ట సెలవులు ఇచ్చారు కాబట్టి అందరూ వెళ్ళారు. చూడండి, ట్యాబ్లు మొత్తం సమస్తం పెట్టేస్తున్నా, అయినా ప్రయోజనం లేదు. మాకు బడి లేదు ఇక్కడ, సదరమైన బడి లేదు, సదరంగా కూర్చోటానికి లేదు. సగం మంది బయట కూర్చుంటారు, సగం మంది లోపల కూర్చుంటారు. మాకు స్కూలే లేదు ఫ్రెండ్స్. అసలు ఏ ఊరు అనుకుంటున్నారా? నాగులవరం, బోగోలు మండలం, నెల్లూరు జిల్లా. ఇది మా ఊరు. మాకు ఏదన్నా సహాయం చేయండి దయచేసి, పార్టీ పరంగా కాకుండా.